హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫైల్స్ లేదా ఫీచర్స్ సమస్యతో బాధపడుతున్నారా? కూర్చోవాలన్నా నడవాలన్నా ఇబ్బందిగా ఉందా? చాలామందికి ఈ సమస్య గురించి బయట చెప్పుకోవడానికి మొహమాటం ఉంటుంది. కానీ సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ నొప్పి నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఈరోజు వీడియోలో ఫైల్స్ నొప్పి, మంట గురించి, రిలీఫ్ ఇచ్చే స్మూత్ క్రీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా వాడాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఈ స్మూత్ ఆయింట్మెంట్ను దీన్ని ఎక్కువగా ఫైల్స్ మరియు ఎనల్ ఫిషర్స్ ఉన్నవారికి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. అసలు దీని ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని ప్రధానంగా ఫైల్స్ వల్ల వచ్చే నొప్పి, వాపు మరియు దురదను తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఫిషర్స్, మలద్వారం దగ్గర పగుళ్లు ఏర్పడి తీవ్రమైన మంట వస్తుంటే దాన్ని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. మంట మరియు దురద, మోషన్ వెళ్ళేటప్పుడు కలిగే మంటను ఇది తగ్గిస్తుంది. ఈ స్మూత్ క్రీమ్లో 4 ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క పదార్థం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. దీనిలో ఉండే మొదటి పదార్థం లిడోకైన్. ఇది లోకల్ అనస్థీసియాలా పనిచేస్తుంది. అంటే ఆ ప్రాంతాన్ని కాసేపు మొద్దుబారేలా చేసి నొప్పిని తెలియకుండా చేస్తుంది. దీనిలో ఉండే రెండవ పదార్థం హైడ్రోకార్టిసోన్. ఇది వాపు మరియు ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. దీనిలో ఉండే మూడవ పదార్థం కాల్షియం డోబుస్లేట్. ఇది రక్తనాళాలను రిపేర్ చేయడానికి మరియు బ్లీడింగ్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. దీనిలో ఉండే 4వ పదార్థం జింక్. ఇది చర్మాన్ని స్మూత్ గా మార్చి గాయం త్వరగా మారడానికి తోడ్పడుతుంది. దీనిని కేవలం డాక్టర్ సలహా మేరకే వాడవలసి ఉంటుంది. ముందుగా ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకోవాలి. ఆయింట్మెంట్ ని తక్కువ మోతాదులో తీసుకొని అప్లై చేయాలి. లోపలికి అప్లై చేయవలసి వస్తే ప్యాక్తో పాటు వచ్చే అప్లికేటర్ను జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. వాడిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల సాధారణంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కొంతమందిలో మాత్రం రాచిన చోట చిన్నపాటి మంట లేదా దురద అనిపించవచ్చు. ఎక్కువ రోజులు డాక్టర్ సలహా లేకుండా వాడితే చర్మం పలచబడే అవకాశం ఉంది. ఇక్కడ గమనిక ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం సమాచారం కోసం మాత్రమే. మీకు ఫైల్స్ సమస్య తీవ్రంగా ఉన్నా, బ్లీడింగ్ అవుతున్నా సొంత వైద్యం చేసుకోకండి. ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించిన తర్వాతే ఈ క్రీమ్ను వాడండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా స్మూత్ క్రీమ్ ఎలా పనిచేస్తుందో. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ మరియు మెడిసిన్ వివరాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బై.